నువ్వెక్కడున్నావు? నీ బిడ్డలెక్కడున్నారు? నా కుటుంబం ఎక్కడుంది? నేను దేని చేత నడిపించబడుతున్నాను? దేవుని ఆత్మ చేతే నడిపించబడుతున్నానా? దేవుని సహాయం నాకు పంపించబడుతుందా? దేవుని చెయ్యి నాకు తోడుగా ఉందా? అనే మనసు మనకు లేకుండా వెళ్ళిపోతున్నాం చూడండి. ఎలాంటి పాపంలో కూరుకుపోతున్నామో అర్థం చేసుకో. సంసోను అలాగే చేశాడు. తిమ్నాతుకు వెళ్ళాడు. వెళ్ళు దారిలో ద్రాక్ష తోట మధ్యన సింహము కనపడి గర్జించింది. ఆ సింహాన్ని జయించటానికి దేవుని ఆత్మే సహాయం చేసింది. ఆయన ఆత్మే అతని చేతులను బలపరిచింది. ఆయన ఆత్మే వాటిని చీల్చడానికి సహాయం చేసింది. తిరిగి అదే ప్రాంతంలో నిలబడినప్పుడు కళేబరంలో కనబడిన తేనెను తీసుకున్నాడు. చూడండి. ఆ కళేబరంలో కనబడిన తేనెను తీసుకున్నాడు. దాన్ని త్రాగాడు. త్రాగి తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. వాళ్ళు అడగల. బాబు ఎక్కడి నుంచి తెచ్చావు? ఎందుకు తెచ్చావు? ఎక్కడ దొరికింది నీకు? మనం అడగట్ల మన పిల్లల్ని. ఎందుకు తెచ్చావు? ఏం చేస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎందుకు ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్నావు? ఎందుకు త్రాగుతున్నావు ఈ లోకంలోది? ఎందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి? వెళ్ళి నువ్వు అక్కడ నుంచోవలసిన పనేంటి? అక్కడ కూర్చోవలసిన పనేంటి? నీకేం అవసరం ఉంది? అని అడిగే తల్లిదండ్రులు లేరు ఈరోజు. అలాంటి సిస్టమ్‌ని విడిచిపెట్టేశారు. అలాంటి సిస్టమ్ మనకు లేదు.